2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని యోగిస్తున్నారు, దశమ స్థానంలో రాహు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. శని, రాహు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం అంటూ ఉంటది. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులతో గొడవలు కూడా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఆ రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఇక్కడ 2వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు 7వ స్థానంలో ఉండి కుజుడితో ఉన్నారు. కుటుంబ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ధన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గురి గారు 9వ దృష్టితో శని గారిని చూస్తున్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరియు లాభాధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు. దాని మూలంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధన పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి 7వ స్థానంలో ఉంటే లవ్ మ్యారేజ్ ఇండికేషన్ ఉంటది. మీకు మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటూ ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్, కాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని హెల్త్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమాధిపతి 7వ స్థానంలో ఉన్నారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు 7వ స్థానంలో ఉండటం మూలంగా మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా తెలియని వ్యక్తితో మీకు పరిచయం అవుతుంది. ఆయన మూలంగా మీకు మంచి కాంట్రాక్ట్ అవడం కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ 10వ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడి దృష్టి రాహు మీద ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం యుద్ధ వాతావరణం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. శని వృషభ లగ్నానికి పరమయోగకారుడు. మరియు గురువు గారి దృష్టి కూడా శని గారి మీద ఉంది కాబట్టి కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.